ఇవాళ అయితే సండే కదా, అందుకని చెప్పి మా వారు చేపలు తీసుకొచ్చారు. ఈ చేపలు అయితే ముందుగా మనం గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు వేసి ఇలా గిన్నెకేసి రౌండ్గా రుద్దాలండి. ఒక 2 నిమిషాలు ఇలా గిన్నెకేసి రుద్దుకున్న తర్వాత ఇట్లా ఇక్కడ మధ్యలో వేస్ట్ అంతా ఉంటుంది కదండి, పొట్ట లోపల అదంతా తీసేసుకోవాలి. ఇలాగా చూసారు కదండి, ఇలా శుభ్రం చేసుకోవాలి. సింపుల్గా చెప్తానండి. వాళ్ళైతే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. చేపల పులుసు అయితే మాత్రం ఇలా 4 సార్లు కడుక్కున్న తర్వాత ఇంకా పక్కకు తీసి పెట్టుకోవాలండి ముక్కలన్నీ. ఇలా పక్కన మళ్ళీ గిన్నెలో నీళ్ళు పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇలా మంచి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు కావాల్సినవి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనం పెద్ద ఉల్లిపాయలు 2 ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చింతపండు కోడిగుడ్డు సైజ్ అని తీసుకోవాలండి. కేజీ చేపలు తీసుకొస్తే దాదాపు హాఫ్ కేజీ అయింది చేప. 1/2 కిలో చేపలకి కోడిగుడ్డు సైజ్ అంత చింతపండు, ఒక టమోటా. కానీ చింతపండు పులుసులో పిసికి పోస్తానండి నేనైతే. టమోటా చింతపండు ఇలా పిసుకోవాలండి బాగా. టమోటా ఎందుకు వేస్తానంటే పులుసు కొంచెం చిక్కదనంగా ఉంటుందండి. ఇలా పిసికి చింతపండు పులుసు ఇలా పిసికి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె వేసుకుందాం. ఈ కూరలో కనంగా కొంచెం నూనె ఎక్కువ పడితేనే బాగుంటుందండి, నూనె లేకపోతే రుచి ఉండదు. నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, మిరపకాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలుపుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత పులుసు పోసేసుకోవాలి. పులుసుకు సరిపడ ఉప్పు, పసుపు వేసుకోవాలి. కారం అయితే ఎక్కువే పడుతుందండి. నేనైతే 2 స్పూన్లు వేసి ఇంకా కొంచెం వేస్తాను. 2.5 స్పూన్ అయితే కారం వేస్తానండి. ఈ కూరకి ఏంటంటే కొంచెం కారం ఎక్కువే పడుతుంది కాబట్టి కదా. ఇలా అన్నీ వేసిన తర్వాత కళ్ళు తిప్పేసి మూత పెట్టేసేయాలి. పులుసు ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముక్కలు వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా వస్తుంది. చూస్తున్నారు కదండి, ముక్కలు వేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇవి మొయినమైన మంట పెట్టి ఉడికించుకోవాలి. పులుసు అయితే చిక్కగా పెట్టుకోవాలంటే ఇలానే పోసుకోవాలి. పులుసు పతలాగా ఉంటే అస్సలు బాగుండదు, అందుకే నేనైతే ఇలాగే వేస్తాను పులుసు అయితే మాత్రం. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. గుమగుమలాడే చేపల పులుసు ఇలా గంట పెట్టి అస్సలు కలబెట్టొద్దండి. ఇలా 2 చేతులతో పట్టుకొని 2 పక్కల 2 చేతులతో పట్టుకొని గిన్నె ఇలా తిప్పాలండి. నేనైతే నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి తిప్పడానికి అయితే కుదరదు. ఫోన్ పక్కన పెట్టి తిప్పి మళ్ళీ ఒకసారి మీకు కూర ఎలా ఉందో చూపిస్తాను. చూస్తున్నారు కదండి, పులుసు అయితే ఇంకొంచెం చిక్కపడాలా. మొయినమైన మంట పెట్టేసి ఉడికించుకోవాలా. ముక్క అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేనైతే దీంట్లోకి ధనియాల పొడి, మెంతి పొడి వేస్తాను, వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఇప్పుడు అది కూడా రెడీ చేస్తాను నేను. ఇప్పుడు కొంచెం మనం కూర అయితే పులుసు, ఉప్పు, కారం అనేది సరిపోయినాయండి, ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. చూడండి, కొంచెం చాలండి అల్లం వెల్లుల్లి పేస్టు, అది సరిపోద్ది. కొంచెం మెంతి పొడి, ఇప్పుడు లైట్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కూర అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన చేపల పులుసు నచ్చితే కనుక లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలా చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుందండి కూర అయితే మాత్రం. థ్యాంక్ యూ అండి.